కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఈరోజు? ఒక్కసారి నా కోసం దయచేసి అందరూ ఒకసారి కొత్త వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్లోకి రావడం, ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి మీ ఎంప్లాయ్మెంట్స్కి, అదేవిధంగా వచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరఫు నుంచి మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీనివాసులు. అయితే యాక్చువల్గా నా పేరు శ్రీనివాసులు వడ్డే. మా ఊరు రేపల్ సార్, గుంటూరు దగ్గర. వెస్టేజ్ సిస్టంలోకి 2017లో ఎంఎస్ఆర్ గారు మహానుభావుడు నాకు పరిచయం చేశారు. చిన్నగా ఆయనతో జర్నీ చేయడం స్టార్ట్ చేశాను. హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న నాకు దీనిలో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా నా ప్రాబ్లం క్లియర్ చేసుకున్నా. మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా సార్. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళానంటే 2019లో ఒక మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు ఇంత మీటింగ్ కాదు, ఒక 150 మెంబర్స్తో జరిగితే మీటింగ్. ఆ మీటింగ్లోకి వెళ్ళాక ఇలాగే చాలా మంది వచ్చి నాకు 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 1,25,000 దాకా వచ్చి చెప్తూ ఉంటే నాకేమనిపించింది అంటే మీ అందరితో షేర్ చేస్తాను ఈ విషయం. కొత్త వాళ్ళందరికీ ఉండదు ఏంటి అనుమానం ఉందా? రైట్, చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా చర్చికి వెళ్ళాను ఉన్నావా సార్? తప్పు పట్టబాకండి ఈ విషయాన్ని. చర్చికి వెళ్ళే కాడ ఏమవుతుందంటే వాళ్ళకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో చర్చికి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత చర్చిలో ఏమంటారు సార్ దాన్ని? సాక్ష్యం చెప్పిస్తారు. తెలుసా? చెప్పిస్తారా? చెప్తారు సార్. వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళ నమ్మకంతో తగ్గిపోయింది. తెలుసా ఈ విషయం? ఆ నమ్మకంతో తగ్గింది. వాళ్ళు హార్ట్ఫుల్ గా సాక్ష్యం చెప్తారు. వెస్టేజ్లో నేనేమనుకున్నానంటే మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ చేత వీళ్ళు చెప్పిస్తున్నారు. అవునా కదా సార్? కొత్త వాళ్ళందరూ అడుగుతున్నా, అవునా కదా? చెప్పిస్తున్నారా? మీరు ఎక్కడి నుంచి చూస్తారో నాకు తెలియదు, కానీ చెప్పిస్తే ఏం జరుగుతుందంటే, చెప్పిస్తే లక్షలని చెప్పేవాళ్ళు చెప్తానికి ఆస్కారం ఉంటుందా? వేరే బిజినెస్లో చెప్తారా? ఈ బిజినెస్లో చెప్పిస్తున్నారా? తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు అంటే ఇందులో స్టార్ట్ అయితే అర్థమైంది సార్. స్టార్ట్ అయితే బిజినెస్కి వచ్చి మీటింగ్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఇన్కమ్ ఎంత అంటే, నా ఫస్ట్ ఇన్కమ్ 569 రూపాయలు వచ్చింది. మా గురువు గారు ఎంఎస్ఆర్ గారు ఏమన్నాడు అంటే ఒక్కటే మాట చెప్పండి, అన్నా ఇప్పుడు స్టార్ట్ అయినావు, నువ్వు చేయటం మొదలుపెట్టినావు. సో స్టార్ట్ అయిన మంది నీకు 569 రూపాయలు వచ్చినట్టే, నీకు నా ఓచర్ చూపించను అన్నాడు. ఒకటే మాట, ఓచర్ చూపించను అన్నాడు. ఓచర్ చూపించనున్నావు 1,25,000 చెప్పినట్టే నేను నమ్మాలా నమ్మకూడదా అనుకున్నా. సో చేస్తున్నా ఏమంటే జర్నీ చేయ, ఒక 6 నెలల పాటు అన్నాడు. చేస్తూ ఏం చేయాలి? జర్నీ చేయన్నాడు. జర్నీ చేస్తున్నా, మీటింగ్కి వెళ్తున్నా, వింటున్నా. చాలా మంది మీటింగ్లో ఇలా 569 రూపాయలు, 1,400, 1,600, 2,500, 9,000 రూపాయలు వచ్చినప్పుడు నమ్మచ్చా? 9,000 జరిగింది నాకు. 9,000 రావడానికి 9,000 వచ్చినప్పుడు నమ్మే. ఇక ఎందుకు? డైరెక్ట్ నా అకౌంట్లో పడుతున్నాయి. అర్థమైందా? డైరెక్ట్గా వచ్చి నాకు నా అకౌంట్లో పడుతున్నాయి. నా అకౌంట్లో పడేటప్పుడు చెక్ చేసుకుంటే 9,000 నా అకౌంట్లో పడి ఒక కంపెనీలో నేను వాడుకున్న ప్రొడక్ట్ని జనానికి చెప్పడంతో డబ్బులు వస్తున్నాయి అంటే ఈ బిజినెస్ జెన్యూన్గా ఉందని 9,000 వచ్చిన రోజు నమ్మా. అప్పుడు దాకా నమ్మలా. మీకు కూడా చెప్తున్నా, కొత్త వాళ్ళందరూ కూడా మీ ఎంప్లాయర్ ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో మీ గురించి ఏదో ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, లేకపోతే నువ్వు సబ్బు పేర్చుకుంటే 2,00,000 రావు, నీ జీవితాన్ని మార్చాలని చెప్పేసి నీ ఎంట పడుతున్నాడు ఎంప్లాయర్ అని నాకు ఆ రోజు అర్థమైంది. అర్థమైతే ఇక వెనక నువ్వు చూడకుండా ఎంఎస్ఆర్ గారు చేయబట్టుకున్నా మీ అందరి ముందు మాట్లాడే మహత్వాన్ని కలిగింది ఈరోజు నాకు. అర్థమవుతుందా? ఇలా ఆంధ్ర తెలంగాణలో కొన్ని వేల మంది సమక్షంలో ఇలాంటి డయాస్లకి మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని పుచ్చుకొని మెల్లగా గురుగారు అని జర్నీ చేస్తే ఇక్కడ మాట్లాడే ఆనందం కంటే తెలియగలంటే కాదు, పెద్ద చదువు లేదు. బిఫోర్ పాత జరిగిన వ్యాపారం సైకిల్ మీద జర్నీ చేస్తూ తిరుగుతున్నటువంటి వ్యక్తిని. అర్థమైందా? సో అలాంటి జీవితం నుంచి జీవితం ట్రాన్స్ఫర్ అయిందా లేదా? ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎందుకైందో తెలుసా? పర్ మంత్ ఈ రోజు 4 లక్షలు పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నా. అర్థమవుతుందా? ఎక్కడి జీవితం ఎక్కడికి వచ్చింది? ఫ్రెండ్స్కి, చుట్టాలు అందరికీ చెప్పానండి. వింటారా? మా గురువు గారు అన్నాడు, నువ్వు ఎప్పుడొచ్చావన్నా అన్నాడు. నన్ను జాయిన్ చేయగానే రాలేదు సార్ నేను ఇక్కడికి. నా ప్రాబ్లం క్లియర్ అయినాక నా టెస్ట్ మోది వేరే ఉంటుంది, అది ఇప్పుడు చెప్పడం టైం కాదు. ఎందుకంటే గురువు గారు వెయిట్ చేస్తున్నారు, కొంతమందికి తెలియాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అన్నాడు. నేను జాయిన్ అయిన తర్వాత
సార్ నా ప్రాబ్లం ఉన్న క్లియర్ అయిన తర్వాత నాకు హార్ట్ సమస్య వచ్చాను. నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుంటూ నాకున్న ప్రాబ్లం పెద్ద డాక్టర్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ భాస్కర్ రావు గారు అనే వ్యక్తి ద్వారా నేను మెడిసిన్ వాడుకుంటూ ఇందులో ఉన్న సప్లిమెంట్ వాడుకున్నాను. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకొని నా ప్రాబ్లం క్లియర్ అయినాక బిజినెస్ కట్టి పట్టుకున్నాను. అర్థమవుతుందా? సో అర్థమైంది. బిజినెస్ స్టార్ట్ చేస్తా, ఇప్పుడు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా, నా లైఫ్ ట్రాన్స్ఫర్ అయింది. చాలా మందికి ఫ్రెండ్స్కి బంధువులు చెప్తే నువ్వు ముందు పోయిను, నీకు దొరికింది అవకాశం, ఇప్పుడు మేము వస్తే అవుతుందో కాదు అంటున్నారు. అవుతా కాదా? అవుతా కాదా సార్? అవుద్ది. ఎందుకు అవుతుందంటే నీ మైండ్ సెట్ బలంగా తయారవ్వాలంటే మీటింగ్లకు రావాలా. ఆ మీటింగ్లకు ఎప్పుడైతే వస్తావో 100% మైండ్ బలంగా తయారైంది. 5 కోట్ల మందికి వెళ్ళిందని చెప్తున్నారు. అవునా కదా? ఇంకెంతమంది ఉన్నారు భారతదేశంలో? సార్ ఎంతమంది ఉన్నారు? 145 కోట్ల మంది. 5 కోట్ల మందికి వెస్టేజ్ ఉంది. ఇంకెంతమంది చెప్పాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజు వచ్చి మీరు ఎన్నున్నారు, మేము వెళ్ళలేమని వాళ్ళకి ఇది అనుకుంటా, నేను అనుకుంటా. సో అర్థమైతే ఈ బిజినెస్ నడుస్తూ ఉంటే డబ్బు వస్తుంది. సో చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం. ₹1 పెట్టుబడి లేకుండా మాటే నేర్చుకున్నా, మార్చుకున్నా, కొన్ని పద్ధతులు నేను ఇలా లేని వెస్టేజ్లోకి వచ్చేటప్పుడు అవన్నీ నన్ను గురువు గారు దగ్గర ఉండి షైన్ చేశాడు, వచ్చినలాగా తయారు చేశాడు. కొన్ని వేల మంది ముందు మాట్లాడే ధైర్యం వచ్చింది ఈ రోజున. ఎందుకు వచ్చింది ధైర్యం? ఇక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడే వెనకాల నాకు కోటేశ్వరం అంటాడు కదా, కోటేశ్వరం పక్కన ఉండేవాడు ఎప్పుడు అన్న నువ్వు మాట్లాడు అని చెప్పాడు. ఇట్లా పట్టుకునేవాడు అవసరమైతే ఒడికిపోయాడు, కాళ్ళు చెప్తూ చెమట్ల పోసేటి. ఎక్కడి నుంచి వచ్చింది సార్? వెస్టేజ్లో నడిపించే నాయకులు బలంగా ఉన్నారు, ధైర్యాన్ని ఇప్పించారు. వెస్టేజ్ ద్వారా డబ్బు వస్తుంది. చాలా మంది కార్లో తిరుగుతున్నారంటే నేను కూడా కార్లో తిరగవచ్చు. ఆ ధైర్యంతో మరి మంచి కార్లో తిరుగుతున్నా. కార్ డ్రైవింగ్ రాదు నాకు, అయినప్పటికీ నా కారు ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటుంది. సో అద్భుతమైన లైఫ్. ₹1,10,00,000 లాస్ట్ మంత్, ఈ మంత్ నా ఇన్కమ్ మొత్తం తీసుకున్నా. 2022 కాడి నుంచి నాకు వెస్టేజ్లో వచ్చిన డబ్బు మొత్తం ₹1,10,00,000 సంపాదించుకున్నాను. జీవితం మొత్తం ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత 20 yearsకి పిల్లలు పుట్టారు. సో ఆ పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు గుంటూరు. అర్థమైందా? సో ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో చూడండి ఒకసారి లైఫ్. మీరు నమ్మినా ఇదే సత్యం, నమ్మకపోయినా కూడా ఇదే సత్యం. ఇక్కడ లైఫ్ స్టోరీస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. గురువు గారు వెయిట్ చేస్తున్నారు కాబట్టి. చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ జర్నీలు, సక్సెస్ఫుల్ వాళ్ళ మాటలు వింటే మనం చేయొచ్చా చేయకూడదనే ఒక అనుభూతి కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మీ ముందు అందరి చేత మాట్లాడించడం జరుగుతుంది. కంపెనీ చాలా గొప్పగా ఉంది, ఎథికల్గా ఉంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది. కానీ చేసే సత్తానికి రావాలంటే ఇందులో సక్సెస్ అవుతున్నారా లేదా అని తెలిస్తే నువ్వు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఉందా లేదా? నువ్వు కూడా ఒకరోజు ఇక్కడ మీ అప్లైనర్ చేయబట్టుకుని నడిస్తే జస్ట్ నీ టైం ఎలా పెట్టుకుంటే అలా సక్సెస్ అవ్వచ్చు. 1 year పెట్టుకుంటావా, లేదా 2 years పెట్టుకుంటావా, 3 years పెట్టుకుంటావా, నీ ఆలోచనతో వదిలిపెడతావు. ఇక్కడ 1,00,000 సంపాదించాలంటే బయట ఎక్కడైనా అవకాశం ఉందా? 5 సంవత్సరాలు టైం ఇస్తా. పెట్టుబడి లేకుండా, చదువుతో పని లేకుండా 1,00,000 సంపాదించే అవకాశం బయట ఎక్కడ ఉందేమో చెప్పండి. అందరం అక్కడికి వెళ్ళి చేద్దాం. ఓకేనా? ఇక్కడ పెట్టుబడి లేదు. జస్ట్ నీ యాటిట్యూడ్, నీ విధి విధానం, నీ యొక్క మైండ్ సెట్ బలంగా తయారు చేసుకుంటే ఇందాక ఒకసారి చెప్పాడు, అది చేస్తా ఇది చేస్తా కాదు. అవ్వదు సార్. ఏదైనా ఒకటి నిర్ణయించుకొని పని చేస్తే దాంట్లో ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గురువు గారు ఫస్ట్ మీటింగ్ ఎంఎస్ఆర్ గారు నన్ను తీసుకెళ్ళాడు. గురువు గారు ఫస్ట్ మీటింగ్ గుంటూరులో ఒక కళ్యాణ మండపం. సో అప్పటి నుంచి చూస్తున్నా సార్ వాళ్ళ పాటల్లో వాళ్ళు చెప్పే మాటలు తీసుకొని పెద్ద తెలివిగలవాడు కాదు సార్. నేను వెస్టేజ్లో నన్ను మాట్లాడేవాడిగా తయారు చేసింది. సో మీరందరూ కూడా, అందరికీ శక్తి ఉంది. నా శక్తితో నా మాటలకి ఎవరో కొంతమంది కనెక్ట్ అవుతారని ఉద్దేశిస్తుంటే మమ్మల్ని మాట్లాడిస్తుంటారు చాలా మంది కూడా. సో థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం. థ్యాంక్ యూ విషయం.